మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపా కనికరం మాతో ఉంచి నడిపిస్తున్న దేవా మీకు వందనాలు. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి మీ వాక్యం వినడానికి నేర్చుకోవడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి. అయా, ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి. విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బలపరచండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, మీ కృపా కనికరం ఇచ్చి నడిపించండి. హాస్టల్ నుండి చదువుతున్నారు, చక్కని జ్ఞానము, ఆరోగ్యము, మంచి తెలివి బిడ్డలకు దయచేయని అడుగుతున్నాం. అనారోగ్యం కలిగిన బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి, ఆరోగ్యం ఇచ్చి బలపరిచి నడిపించండి. అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇవ్వండి, బలపరచండి. ప్రాముఖ్యంగా తండ్రి సత్యనారాయణ గారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. హాస్పిటల్లో ఉన్నారు, షుగర్ బీపీ నార్మల్ అయి క్షేమంగా ఇంటికి చేరి నేను మయంపరిచే గొప్ప భాగ్యం దయచేయండి. గర్భఫలం కావలసిన వారు గర్భఫలం దయచేయండి. వివాహాలు కావలసిన బిడ్డలు ఉన్నారు, వివాహాల వారికి అనుకరించి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 3 చరణాలు మనం ధ్యానం చేసాం. ఈరోజు 4వ చరణాన్ని ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ చరణం. గఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గఢాంధకారపు లోయ, శ్రమల లోయ, ఇబ్బందుల లోయలో మనం సంచరించినా కూడా ఏ అపాయమునకు భయపడను అంటున్నాడు కీర్తనకారుడు. కారణం ఏంటంటే అక్కడ ఆయన కాపుదల ఉంటుంది, దేవుడు తోడై ఉంటాడు, ఆయన దుడ్డుకర్ర దండము మనల్ని ఆదరిస్తాయని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ప్రమాదము, కష్టం, చివరికి మరణం ఎదురైనా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? జీవితంలోని ప్రతి దశలో ఆయన మనతో ఉంటాడు. నీవు నాకు తోడయుందువు అనే మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి సువార్త 28:20 అండి. మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో నేను వాటినన్నిటినీ గైకొనాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనతో ఉంటాడు. ఆయన సన్నిధిని మనతో ఉంచుతాడు. కాబట్టి ఏ ప్లేస్లో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బలానికి, శక్తికి, అధికారానికి చిహ్నమైనటువంటి దుడ్డుకర్ర మన రక్షణకి లేక దేవుని యొక్క ఉపదేశానికి ఆయుధంలాగా మనకి కనిపిస్తూ ఉంది. నిర్గమకాండం 21:20 అండి. ఇక్కడ తన దాసినైనా చచ్చునట్లు కర్రతో కొడితే అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే ఇక్కడ దుడ్డుకర్ర దేవుని యొక్క ఉపదేశానికి, మన రక్షణకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. కాపరి గొర్రెను తన దగ్గరికి చేర్చుకొని సరైన మార్గంలో నడిపించడానికి లేదా కష్ట సమయంలో దాన్ని కాపాడడానికి ఉపయోగించేది దండం. దుడ్డుకర్ర ఏమో మనల్ని ఆదరించి ధైర్యపరిచే ఒక కాపుదలగా దుడ్డుకర్ర ఉంటే, దండము అంటే సన్నగా పొడవుగా ఉండి ఆ ఒక పక్కన ఒక చివర కుక్కెంలాగా వంపుగా ఉండేటువంటిది దాన్ని దండము అంటాం. దాన్ని కాపరు ఉపయోగించి తన దండమును కుక్కి ఉన్న వైపుకి ఉపయోగిస్తూ గొర్రె దారి తప్పిన గొర్రెని ఆ గొర్రె మెడకు పట్టించి తన వైపు లాక్కొని ఆ గొర్రె దారి తప్పిపోకుండా, శత్రువులకు చిక్కకుండా కాపాడతాడు. అది ఆ గొర్రెకు తాత్కాలికంగా నొప్పి కలిగించినప్పటికీ చివరికి ఎంతో ఆదరణ కారణమవుతుంది. కాబట్టి దుడ్డుకర్ర, దండం మన జీవితాల్లో దేవుని ప్రేమని, ఆయన నడిపింపుని కూడా స్థిరపరుస్తూ ఉన్నాయి. కీర్తనలు 7వ అధ్యాయం 21వ వచనమండి. క్షమించండి, 86:17. యెహోవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారుడు చూచిన సిగ్గుపడినట్లు అవమానకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. దేవుడే మనకి సహాయకుడై, దేవుడే మనల్ని దర్శించేవాడుగా, దేవుడు మనల్ని ఆదరించేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనకి తోడుగా దుడ్డుకర్రను, మనల్ని సంరక్షించడానికి, కాపాడడానికి దండమును, సన్మార్గం నడిపించడానికి వాటిని ఉపయోగిస్తున్నాడు కనుక, రెండు మనకి దేవుడు ఇచ్చాడు కనుక
వాటిని బట్టి దేవుడు మనకు నిరంతరము తోడై ఉన్నాడు. వాటిని బట్టి దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన కాపుదల మనకు నిరంతరం ఉంటుంది. క్రీస్తుకు చెందినటువంటి గొర్రెలకి అంటే మనకి చీకట్లు, కృంగదీసేటువంటి పరీక్షలు, చివరికి కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తాయి. కొన్నిసార్లు కీడు వారి చుట్టూ ముడుతుంది. అయితే వారి కాపరి సర్వశక్తిగల సృష్టికర్త. ఆయన వారితోనే ఉంటాడు. భయమెందుకు? లూకాసు వార్త 12వ అధ్యాయం 4-7 వచనాలండి. 4వ వచనం నుంచండి. 12వ అధ్యాయం లూకాసు వార్త. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? పిచ్చుకలనే దేవుడు లెక్కలోకి తీసుకుంటా ఉంటే మనల్ని మరింత కాపుదలగా దేవుడు చూస్తానని చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త 14:1 అండి. 14:1 మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసముంచుడి, నాయందును విశ్వాసముంచుడి. ఆయనందు విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని బలపరచువాడై ఉన్నాడు. రోమపత్రిక 8:15 అండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. మనము దేవుని వారసులం గనుక ఆయన బిడ్డలుగా ఆయన మనకి తన ఆత్మనిచ్చి ధైర్యపరుస్తున్నాడు గనుక మనము భయపడాల్సిన పని లేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7 మనం చూస్తే, దేవుడు మనకు శక్తియు మహిమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని ఇచ్చును కానీ పిరిగితనం గల ఆత్మని ఇయ్యలేదు. పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ ధైర్యాన్ని, ఆ కాపుదలను మనము అనుభవించగలుగుతాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో కూడా దేవుడు ఆ భరోసా ఇస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మనల్ని కాపాడడానికి, రక్షించడానికి, ప్రాముఖ్యంగా మరణము నుండి మనల్ని తప్పించడానికి ఆయన కూడా రక్తమాంసాలతో వచ్చి ఆయన కూడా మరణం పొంది మరణాన్ని జయించి మరలా తిరిగి ఆయన లేచాడు. అలా లేచాడు గనుకే చక్కని భరోసా మనకు ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇదే హెబ్రీ పత్రిక 13:6 అండి. అంటే దేవుని కాపుదల ఎంత గొప్పదో చూడండి. హెబ్రీ పత్రిక 13:6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవుడే నాకు సహాయం చేస్తున్నాడు, నేను భయపడను, మనుషులు నాకేం చేస్తారు అని ధైర్యంతో మాట్లాడుతున్న విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 18 వచనమండి. యోహాను మొదటి పత్రిక 4:18. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. కాబట్టి దేవుని ప్రేమ మన మీద ఉన్నప్పుడు, దేవుని కాపుదల మనకి ఇస్తూ ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. ఆయన మనకు తోడై ఉంటాడు. ఆయన దుడ్డుకర దండ మనల్ని నిరంతరము ఆదరిస్తూ ఉంటుంది. ప్రకటన 2:10లో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. కొంతమందిని చంపేస్తారు కూడా, అయినా ధైర్యంగా ఉండండి, అయినా మీరు నమ్మకంగా ఉండండి. మరణం వరకు నమ్మకం ఉండండి, నేను నీకు జీవకిరీటం ఇస్తానంటున్నాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనం ఎదురు చూస్తూ దేవుని కాపుదలతో ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.